ఆర్గన్స్ అన్ని రిలాక్స్డ్గా ఉంటాయి కాబట్టి ఫ్రస్ట్రేషన్, కోపము మిగతా కొన్ని ఆటోమేటిక్గా కూడా తగ్గిపోతాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఇలా బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఈక్వల్గా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా పోయినా కొద్దీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. 60 to 70% అంటే కొన్ని రోగాలు జెనెటిక్గా ఉంటాయి మనకు, వాటిని తప్ప మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఎస్పెషలీ యంగ్స్టర్స్, అమ్మాయిలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే అబ్జార్ప్షన్ సరిగా లేకనే. అబ్జార్ప్షన్ అంటే ఏంటి, దీనికి ఎందుకు ఎన్నిసార్లు నేను అబ్జార్ప్షన్ చెప్తున్నానంటే, మనం తినే ఫుడ్లో అన్నీ ఉన్నా కూడా బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది ఎప్పుడు అంటే మనం దాన్ని కరెక్ట్గా, నేను చెప్పినట్టు వాటర్ ఇంటేక్, మర్చిపోయాను, వాటర్ ఇంటేక్ అన్నింటికంటే ఇంపార్టెంట్. మనకు ఉండే కీళ్ళు ఉన్నాయి కదా, మోకాళ్ళు, నడుములో ఉండే డిస్క్లు, తలలో ఉండే ఫ్లూయిడ్, తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఇలా శరీరంలో ఉండే 70% మాస్ అనేది వాటరే ఉంటుంది. అంటే బ్లడ్ రూపంలో, మిగతా ఫ్లూయిడ్స్ రూపంలో. ఎంతమంది వాటర్ సరిగా తాగుతాం మనము రోజు లెక్క పెట్టుకొని? తాగము. ఒక్కొక్క బాడీ కిలో వెయిట్కి కనీసం 35 నుంచి 40 ml వాటర్ తాగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 కిలోల మనిషి అనుకోండి, ఎన్ని తాగాలి అప్పుడు? ఎంతండి? 800 ml. అలా అంటే మనకు 60 kgs ఉన్నప్పుడు కనీసము 3 kgs వాటర్. సో అందరికీ వాటర్ 5 లీటర్స్ అవసరం లేదు, అందరికీ వాటర్ 2 లీటర్స్ అవసరం లేదు. సో మన వెయిట్ని బట్టి, మన సర్కంఫరెన్స్, బాడీ సర్కంఫరెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా నేను చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ గ్యాప్లో కాకుండా మిగతా టైంలో తీసుకోవాలి. మార్నింగ్ ఒక్కటే 2 లీటర్ తాగేసి రోజంతా నాకు సరిపోయింది అనుకోవద్దు. అలా అది ఎక్కడ పోతుంది? ఓన్లీ యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది అంతే. సో మనకు డే అంతా ఇచ్చిన వాటర్ అనేది బాడీలో హైడ్రేషన్ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే బ్యాక్ పెయిన్స్కి వీటికి కారణం కూడా అది. అంటే డిస్క్ లోపల డీజనరేషన్, డ్రైనెస్, మోకాల్లో కార్టిలేజ్ జరిగిపోతా అంటాం కదా, వీటన్నిటి కూడా వాటర్ లేదు అక్కడ. అంటే డ్రై అవుతుంది. భూమి బీటలు పారినప్పుడు ఎలా ఉంటుందో అలా ఆ బీటలు పారడం అనేది జరుగుతుంటుంది. చాలా మందికి ఫటీగ్ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే నీరసంగా ఉంటారు రోజంతా. ఏదో గ్లూకోజ్ ఎక్కించుకుంటే మంచిగా అయింది అనుకుంటారు, కానీ అక్కడ గ్లూకోజ్ కదా, వాటర్తోనే మంచిగా అవుతారు. సో మీరు 2-3 రోజులు చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అందరూ గుర్తున్నప్పుడు చేస్తారు. అలా కాకుండా ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మిగతా అన్ని ఆటోమేటిక్గా దిల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో మనకు అప్రాక్సిమేట్లీ 2.5 to 3 లీటర్స్ రోజంతా కలిపి వాటర్ తీసుకోవాలి. అది మినరల్ వాటర్ తాగాలని లేదు, మీకు ఏ వాటర్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి, వేడి నీళ్ళు తాగాలని అసలుకి లేదు. ఓకే, సో సీజన్ బట్టి మనకు బయట ఎక్కువ. సో వాటర్ ఇంటేక్ బాగుండాలి, డైట్, మనం చేసుకునే డైట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఏదన్నా ఎక్సెస్ తింటే మళ్ళీ అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుందని ఒకటి తెలుసుకోవాలి. ఈ రేషియోస్ అంటే ఒకవేళ మధ్యాహ్నం నేను ఎక్కువ తినేసాను, రేషియోని మించి తిన్నానంటే నైట్ అది కట్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ ఎక్కువ తిన్నానంటే రైస్ అన్నది రిమూవ్ చేసుకుని మిగతా 100 ఎట్లా ఉందో కర్రీ అండ్ ప్రోటీన్ అట్లా తీసుకోవాలి మీకు. ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు అడగచ్చు. అండ్ మీ బటర్ మిల్క్ మిక్స్ కానీ, మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. ఇవి మట్టుకు స్కిప్ చేయొద్దు. అండ్ ఆఫ్టర్నూన్ ఎట్లా డైట్ చార్ట్ ఇచ్చామో, నైట్ ఎట్లా ఇచ్చామో 7 లోపు తినేస్తే మీ హెల్త్కి మీకు చాలా చాలా మంచిదని ఆల్రెడీ విన్నారు కదా. సో ఇది ఫాలో చేసుకుంటూ మీ మెడిసిన్స్ ఉన్నది ఉంటే, మీ మెడిసిన్స్ అనేది ఆల్రెడీ మీ హెర్బల్ మెడిసిన్స్ ఏమి ఇచ్చారో అది యూస్ చేసుకుంటూ, ఎటువంటి అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ, ఎక్సెస్ ఆయిల్స్లో కుక్ చేసుకోవడం కానీ, ఎక్సెస్ ఆయిల్ ఫుడ్స్ తినడం కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏం చేయకుండా డైట్ని కరెక్ట్గా ఫాలో చేసుకోవాలని అనుకుంటున్నాను. అందరూ చేసుకుంటారు.